వాళ్ళు తీర్చుకుంటారు, నా కొడుకుని చంపాను. ఏం న్యాయం చేసిందో మా బిల్లు కట్టనేదా, లేకపోతే అతన్ని నమ్మినాము, మందులు అందించినాము, బిల్లు కట్టించినాము. ఈ ఉచితం కారుడు మీద తీసేసుకోండి, నా కొడుకుని చంపాడు. నానాగా ఇంకొకరికి రాకూడదు బాబా, ప్రజలకు మేలు చేయండి. నన్ను పోయే పానని నా కొడుకు, ప్రజలకు మేలు చేయండి. ఈ హాస్పిటల్ ఆపియాలా, ఈ హాస్పిటల్ తాళం వేయాలా. హాస్పిటల్ మీద పెద్ద గతలు కూడా చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. చాలా స్టేట్మెంట్లు వచ్చాయి, పత్రికల నుండి వచ్చాయి, వాట్సాప్లు వచ్చాయి, పీడిఎఫ్లు వచ్చాయి. ఈ హాస్పిటల్ కోసం అందరికి తెలుసు. చనిపోయిన వ్యక్తికి ఉన్నదే మేజర్ కంప్లైంట్ కదా, మైనర్ కంప్లైంట్. అందులో కొద్ది మేజర్ అని చెప్పారు. గతంలో కూడా ఒక షుగర్ పేషెంట్కి ఏమో ఏమి లేకుండా ఆపరేషన్ చేసి, చెక్ చేయకుండా ఆపరేషన్ చేసి ఆయనకి చాలా కాలు పోయి తీసినంత వరకునే అది పత్రికలో వచ్చింది. ఈ హాస్పిటల్ మీద ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. దయచేసి ఈ హాస్పిటల్లో ఇలాంటి యాక్సిడెంట్ కేసు కానీ ఇంకొకటి అడ్మిట్ చేయకండి. దయచేసి ప్రజలకి గమనించండి. మీ పత్రికలు అందరికీ 10,000 నమస్కారాలు. ఈ హాస్పిటల్ అయితే మూతపడాలండి, లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినంత వరకు ఇక్కడ రన్ అవ్వకూడదు. మేము ధర్నా చేస్తాం. ఇప్పుడు మా ఐక్యవేదిక అందరూ వస్తున్నారు, మేము మీటింగ్ పెట్టుకుంటాం. సాయంత్రంలో తీర్మానం అవుద్ది. శవాన్ని అయితే తీసుకెళ్ళే ఆలోచన లేదు. ఆ గ్రామస్తులు 4 రోజులు 3 రోజులు పడిగాలు కట్టి ఇక్కడే చుట్టుపక్కల ఉంటుంటే ఏ డాక్టర్ కూడా వాళ్ళకి సరైన సూచనలు ఇవ్వలేదు. డబ్బులు ముఖ్యంగా చూసుకునే తప్పని ఒక పేషెంట్ ద్వారా ఆలోచన విధానం సరి చేయలేదు. ఆయన 23 సంవత్సరాల కుర్రోడు, యువకుడు. అతను 29th నైట్ యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యారు. 20th నైట్ ఏం చెప్పారంటే సర్జరీ పడదు అని చెప్పారు. ఇక్కడ దెబ్బ తగిలింది, కాలుకి దెబ్బ తగిలింది. 29th నైట్ ఏం వచ్చి సర్జరీ పడదు, పర్వాలేదు, ఎప్పుడైనా ఇది అవ్వచ్చు అని అన్నారు. కాళ్ళకి అంత ప్రమాదం ఏమీ కాదు అని అన్నారు. మెడికల్ కేర్ ఏమో సందీప్ సార్, న్యూరో సర్జన్ మురళి సార్ అండర్లో అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేశాక కొన్ని రోజులు అయింది. సార్ ఏమన్నారంటే ఫస్ట్ అన్నారు సర్జరీ పడదని, తర్వాత రెండింటికి ఒకేసారి సర్జరీ అవుతుందని, ఆ తర్వాత సర్జరీ ఒకటి చేసేటప్పుడు ఇంకొకటి మళ్ళీ ఆపేయాలని చెప్పి. అయితే కొంచెం వెంటిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏమన్నారంటే సార్ ఏమన్నారంటే ఇంకా అలాగా సార్ అయితే ఏం చెప్పారంటే నెమ్మదిగా సర్జరీ కూడా బాగానే అయ్యింది, నెమ్మదిగా అన్నీ వస్తాయి, మూమెంట్స్ కూడా 2 రోజుల తర్వాత ఏమొచ్చి అతను కళ్ళు తెరవలేదు, మూమెంట్స్ కూడా బాగా కంప్లీట్గా ఆగిపోయి మేము సార్కి చెప్పాం. సార్కి చెప్తే సార్ ఏమన్నారంటే బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం చాలా తగ్గిపోయింది, అతనికి చాలా హైయర్ యాంటీబయాటిక్స్ వెళ్తున్నాయి, ఇన్ఫెక్షన్ వెళ్తుంది, ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, మల్టిపుల్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. సరే ఓకే అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసాం. కానీ ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ కాదు అని చెప్పేసి అని అన్నారు. అతనికి ఆదివారం నుంచి మూమెంట్స్ అన్నీ పడిపోయినాయి. అది ఆదివారమా శనివారమా 2 రోజుల నుంచి మూమెంట్స్ అన్నీ పడిపోయినాయి, బాగా పడిపోయి. సార్ని అడుగుతుంటే సార్ అంటున్నారు నెమ్మదిగా రికవరీ అవుతారని చెప్పేసి ఇద్దరు చెప్పారు. ఓకే, అదంతా ఓకే. ఆ తర్వాత మాకు ఎప్పుడు చెప్పారంటే ట్యూస్డే మంగళవారం పొద్దున్నే సార్ పొద్దున్న ఫోన్ చేసి, ఒక నిమిషం ఆగు నువ్వు, మంగళవారం పొద్దున్న ఫోన్ చేసి ఏం చెప్పారంటే ఆ తల్లి ఆవేదన అలా ఉంటుంది. ఏం చెప్పారనంటే కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఏమీ చేయలేం, కష్టం, నొరాడ్ ఇంజెక్షన్ లేకపోతే ఆ సిస్టర్ని వెళ్ళి అడిగితే చెప్పేది ఏంటంటే ప్రెజెంట్ అతను వెంటిలేషన్ మీద ఉన్నారు, ఆ నొరాడ్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది లేకపోతే కంప్లీట్గా అతను హార్ట్ బీట్ కూడా బీపీ మొత్తం పడిపోయింది సార్, అది పడిపోయింది. ఆ ముందు ఒకవేళ మేము అడుగుతున్నది ఏంటంటే అసలు అతను ఎందువల్ల చనిపోయారు. ఇన్ఫెక్షన్ అన్నారు, ఇన్ఫెక్షన్ తగ్గింది, సర్జరీ అన్నారు, సిటీ బ్రెయిన్ మురళి సార్ అన్నారు, అంతా బాగానే ఉంది, కోలుకుంటారని అన్నారు. సడన్గా చనిపోయారని అంటే మేము ఏం చేస్తాం సార్, అసలు ఎందుకు చనిపోయారు, అతను ఎందుకు చనిపోయారు, చనిపోయినప్పుడు కూడా మాకు కరెక్ట్గా ఏది ఇన్ఫర్మేషన్ లేదు. మేము వెళ్ళి చూసుకున్నాక మేము అడిగితే 20 minutesలో గట్టిగా పుష్ చేసి అడిగితే చనిపోయిన వాళ్ళకి సిపిఆర్ చేస్తున్నారు. సిపిఆర్ చేసేసి 20 minutes తర్వాత గట్టిగా అడిగితే 20 minutes అయిపోయింది, ఆల్రెడీ చనిపోయానని చెప్పేసి అని అన్నారు. ఈ చుట్టూ ఏవైతే ఊర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి ఒకటి కిమ్స్, ఇంకొకటి మెడికవర్, ఎందుకంటే వెంటిలేషన్ ఫెసిలిటీ ఉన్నదే ఇక్కడ కాబట్టి. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఏంటంటే అతనే దన్ను కాబట్టి కష్టమైన నష్టమైన ఏదైనా తల తాకట్టు అయినట్టు ఎట్టయినా చెప్పేసి ఇక్కడ అడ్మిట్ చేస్తే వీళ్ళు ఇచ్చేది ఏంటంటే అవుట్పుట్ అతను చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేది చెప్పలేకపోతున్నారు. అసలు డెత్ డిక్లరేషన్ కూడా మాకు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏం చేయాలి, ఈ కుటుంబమే కాదు కదా, మిగతా వాళ్ళందరూ కూడా జాబ్ హోల్డర్స్ ఉండరు కదా, సామాన్యులు అందరికీ యాక్సిడెంట్లు అవుతాయి, అందరూ అడ్మిట్ అవుతారు, అందరూ బయటికి రావడానికి అందరూ అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. మనం డాక్టర్ మీద ఏదైతే హోప్ పెట్టుకుని ఉన్నామో ఆ డాక్టర్ మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏదైతే మెడికేషన్ ఉందో ఆ మెడికేషన్ అనేది ప్రాపర్గా వెళ్ళాలి. ఏవైతే ఉన్నాయో న్యాయం కూడా పూర్తిగా న్యాయం కూడా మా వైపు లేదు సార్. మేము ఫస్ట్ స్టార్టింగ్ క్యాష్ అయింది సార్, క్యాష్ తర్వాత ఆరోగ్యశ్రీ అయింది, ఆరోగ్యశ్రీ తర్వాత క్యాష్, మళ్ళీ క్యాష్ కూడా వచ్చాము. ఒక దగ్గర మాకు 4 ఎలా అయ్యి ఉంటుంది సార్, 4 lakhs సార్.
ఇప్పుడు మీకు హాస్పిటల్ ఇప్పటికైనా సరే చనిపోయారని చెప్పారా? మాకు మేము వెళ్ళి మొత్తం అన్ని వాల్యూస్ అన్ని జీరో పడిపోయాక చెప్తున్నాను కదా సార్, అంతా జీరోస్ వాల్యూ కర్టన్స్ కూడా క్లోజ్ చేసి కూర్చున్నాక వాల్యూస్ అన్ని పడిపోయిన తర్వాత మేము వెళ్తే అప్పుడు మాకు సిపిఆర్ చేశారు. గట్టిగా అడిగితే అప్పుడు 20 minutes అయిపోయిందమ్మా చనిపోయా అని చెప్పేసి అప్పుడు చేతిలో డెక్లరేషన్. ఇప్పటికి మాకు చెప్పలేదు అతను ఎప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఇంకా గట్టిగా మేము అడుగుతూ ఉంటే మా మీద ఇంకేమొచ్చి ఆ పేషెంట్ వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది, మీ మీద కేసు పెడతామని చెప్పేసి అంటున్నారు సార్. ఇప్పుడు మాకు న్యాయం కావాలి సార్. మా కుటుంబం ఇప్పుడు ఆ మనిషి చనిపోయే మనిషిని మాత్రం మేము తీసుకురాలేం, అది వాళ్ళు కూడా ఇవ్వలేరు. నా కుటుంబం జరిగింది ఏదైతే పరిస్థితి ఉందో అది ఇంకో కుటుంబానికి జరగకూడదు. ఈ చుట్టూ ఏవైతే పల్లెటూరులు ఉన్నాయో ఆ పల్లెటూరు వాళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని తమకు తాముగా సంపాదించుకున్న వాళ్ళే ఎక్కువ. మనం ఏదైతే హోప్తో ఇక్కడికి వచ్చామో ఆ హోప్ అయితే ఇక్కడ లేదు సార్. దీనికి న్యాయం ఎవరైనా చెయ్యాలి అని అంటే అది కలెక్టర్ గారే చెయ్యాలి. ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాత్రమే చర్యలు తీసుకోవాలి. దీనికి ఇంతకు మించి ఇంకొకటి లేదు. అంతే సార్. థ్యాంక్ యూ.